దాహం. దానికి దాహం. దుర్మార్గుడా. ఆకలి ఆకలి ఆకలి. నోరు మూసుకుని పడండు. నాగా ఆ రాజదంపతులను ఇంకా పరీక్షిస్తున్నారా? దేవి, నేను ఆనాడే చెప్పలేదా సంతానం ఇస్తే ఎంత బాధపడతారో అని? కాపాడవలసిన కాలం సమీపించింది. భవతి భిక్షాందే. ఆది జంగమదేవులు అభివాదం. విజయవస్తు. దయచేయి. ఆనాడు సంతాన ఫలాలు ప్రసాదించారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవారై. ఆ విషయాలు మాకు తెలుసు. రాకుమారుడికి అతడి జన్మరహస్యం చెప్పలేదు కదూ? ఇంకనూ చెప్పలేదు. మంచిదే. మహారాణికి కళ్ళు రావడానికి, రాజు చెర నుండి విముక్తి పొందడానికి ముందు నాగమణి కావాలి. అది తెచ్చిన తర్వాతనే రాకుమారుడు పుట్టుక విశేషం చెప్పడం మంచిది మహామంత్రి. నాగలోకంలోని నాగమణి. దానిని తీసుకురాగల సమర్థులు ఎవరు? మేము. మమ్మల్ని మరిచారా? శక్తి సామర్థ్యాల్లో సాటి లేని వీరులుగా తీర్చిదిద్దారి సమర్థులు ఎవరున్నారని శంకిస్తారు. ఎందుకు? ఆశీర్వదించి పంపించండి. ఉప్పు పత్తలారిన బిడ్డలు మీరు, మిమ్మల్ని పంపడమా? అమ్మా, కన్నవాళ్ల దృష్టిలో బిడ్డలకు ఎన్నేళ్లు వచ్చినా పసివాళ్లే. కాదనకండమ్మా, ఆశీర్వదించి పంపించండి అమ్మా. విద్యాపతి, అవునని మిమ్మల్ని పంపి ఈ అమ్మ జీవించగలదా? ఎక్కడి నాగలోకం, ఎక్కడి నాగమణి? మీరా తేవడం? అవునమ్మా, వారే తీసుకొస్తారు. స్వామి, ఈ చిరంజీవులా? చిరయశస్సు గడించబోతున్నారు. చిరంజీవులే నాగమణి తేగలరు. విక్రమ, విద్యాపతి. నాగమణి. విక్రమ, ఇది ధరించు. నీవు కోరిన వెంటనే నీ ఆకారం ఆకాశమెత్తి పెరగగలదు. అవసరమైతే అతి సూక్ష్మ రూపం కూడా పొందగలదు. మహాభాగ్యం. విద్యాపతి స్వామి, ఇది ధరించిన నీవు అదృశ్య రూపంతో అజేయుడివై పోరాడగలవు. మహాప్రసాదం స్వామి, ఆశీర్వదించండి. విజయోస్తు. వెళ్ళిరండి నాయన.